నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన మంగళవారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ముఖ్యంగా గాజుల రామారంలోని మెట్కానాగూడ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించిందని స్థానికులు తెలిపారు. ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అప్పటి వరకు తమ రోజువారీ పనిలో నిమగ్నమైన ప్రజలు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. భూమి కంపించడమే కాకుండా అదే సమయంలో భారీ శబ్దం కూడా వినిపించడంతో పరిస్థితి మరింత కలవరంగా మారింది. భారీ శబ్దంతో పాటు భూ ప్రకంపనలు రావడంతో మెట్కానాగూడ పరిసర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లో నివసించే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకుని రోడ్లపైకొచ్చారు. మరికొందరు పిల్లలనెత్తుకుని బయటకు పరుగులు పెట్టారు. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. భూకంపం వచ్చిందేమోనన్న అనుమానంతో ప్రజలు ఒకరికొకరు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ ఘటనపై అసలు భూమి కంపించడానికి కారణం ఏంటన్నది మొదట ఎవరికీ అర్థం కాలేదు. నిజంగా ఇది భూకంపమేనా, లేక ఎవరైనా పేలుడు పదార్థాలు పేల్చారా, లేదా భారీ యంత్రాలు పనిచేయడం వల్ల శబ్దం వచ్చిందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా శబ్దం చాలా తీవ్రంగా ఉండడంతో కొందరు ఇది ఏదైనా ప్రమాదకరమైన ఘటన కాదా అని భయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వేగంగా వైరల్ కావడంతో నగరమంతా దీనిపై చర్చ మొదలైంది. విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే విపత్తు నిర్వహణ విభాగానికి చెందిన సిబ్బంది అక్కడికొచ్చి పరిస్థితిని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అడిగి వివరాలు సేకరించారు. భూమి కంపించిన వ్యవధి ఎంతసేపు కొనసాగిందో, శబ్దం ఎలా వచ్చిందో, ఏ దిశ నుంచి వినిపించిందో వంటి అంశాలపై స్థానికుల నుంచి సమాచారం తీసుకున్నారు. అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భవనాలకు ఎలాంటి పగుళ్లు రాలేదని, రోడ్లు దెబ్బతినలేదని చెప్పారు. దీంతో ప్రజలు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూమి కంపించడం, భారీ శబ్దం ఒకేసారి రావడం వల్ల ఇది నిజంగా భూ ప్రకంపనల వల్లే జరిగిందా, లేక మరేదైనా కారణం ఉందా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సిందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత లోతైన పరిశీలన అవసరమని, అవసరమైతే భూగర్భ శాస్త్ర నిపుణుల సహాయం కూడా తీసుకుంటామని చెప్పారు. సాధారణంగా మన దేశంలో భూకంపాలు ఎక్కువగా ఉత్తర భారత ప్రాంతాల్లోనే సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు భూకంప ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ఇవన్నీ హిమాలయ పర్వత శ్రేణులకు సమీపంగా ఉండడం వల్ల భూగర్భ ప్లేట్ల కదలికలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ ప్రాంతాల్లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. అయితే దక్షిణ భారతదేశంలో భూకంపాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు భూకంపాల పరంగా సాధారణంగా సేఫ్ జోన్గా పరిగణించబడతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం డెక్కన్ పీఠభూమి మీద ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 540 మీటర్ల ఎత్తులో ఉంటుంది. డెక్కన్ ప్రాంతం భౌగోళికంగా చాలా స్థిరమైన భూభాగంగా భావిస్తారు. అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున భూకంపాలు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు హైదరాబాద్లో పెద్ద భూకంపం సంభవించిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చినా అవి సాధారణంగా పెద్ద నష్టం కలిగించే స్థాయిలో ఉండవు. కొన్నిసార్లు భూగర్భంలో జరిగే చిన్న కదలికలు, భూగర్భ జలాల మార్పులు లేదా భారీ నిర్మాణాల పనుల వల్ల కూడా భూమి కంపించినట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా మెట్రో పనులు, పెద్ద భవనాల నిర్మాణాలు, రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు భారీ యంత్రాల వల్ల భూమి కంపించినట్టు ప్రజలకు అనిపిస్తుంది. ఇక ఈ ఘటన విషయంలో కూడా అదే జరిగిందా, లేక నిజంగానే భూగర్భ ప్లేట్ల కదలిక వల్ల భూ ప్రకంపనలు వచ్చాయి అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సింది. అధికారులు భూగర్భ శాస్త్ర విభాగం నుంచి నివేదిక కోరే అవకాశం ఉందని సమాచారం. అవసరమైతే సిస్మోగ్రాఫ్ డేటాను కూడా పరిశీలించి నిజంగా భూకంపం నమోదు అయ్యిందా లేదా అన్నది నిర్ధారిస్తామని తెలిపారు. ఏదైనా భూ ప్రకంపనల వల్ల వార్త వస్తే ప్రజలు భయపడడం సహజమే. ఎందుకంటే భూకంపం అనేది ఎప్పుడొస్తుందో తెలియదు, ఎంత తీవ్రంగా ఉంటుందో ముందుగా అంచనా వేయడం కూడా కష్టం. అయితే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్ద భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ నగరం వేగంగా విస్తరిస్తుండడం, భారీ భవనాలు, అపార్ట్మెంట్లు, మెట్రో ప్రాజెక్టులు వంటి నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం. ఈ ఘటన ఒక విధంగా ప్రజల్లో అవగాహన పెంచే అంశంగా కూడా మారింది. భూకంపం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. భవనాల నుంచి బయటకు వెళ్లాలా, లేక లోపలే సురక్షితంగా ఉండాలా, ఎలివేటర్లు వాడాలా వద్దా వంటి అంశాలు చర్చలు మొదలయ్యాయి. అధికారులు కూడా ప్రజలకు సరైన సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి మెట్కానాగూడలో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడం ఒక విధంగా అదృష్టమే. అయితే ఇది నిజంగా భూకంపమా, లేక ఇతర కారణాల వల్ల వచ్చిన భూ ప్రకంపనలేనా అన్నది పూర్తిగా తేలాల్సి ఉంది. అధికారులు ఇచ్చే తుది నివేదికపై ఆధారపడి ఈ ఘటనపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు మాత్రం హైదరాబాద్ వాసులు కొంత జాగ్రత్తగా ఉండడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎదురైతే భయపడకుండా సరైన విధంగా స్పందించడం చాలా అవసరం.